నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లీలలు చూసి, ఆయన దందాలు చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే అవాక్ అవుతున్నారంట. ఏం పెద్దిరెడ్డి అన్నా, నాకన్నా ఎక్కువేమన్నా వెనకేసేసినావా నువ్వు? ఏందయ్యా రోజుకొక స్కామ్ బయటపడుతోందంటే అదేం లేదు, చంద్రబాబు నాయుడు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక కక్షగట్టి నా మీద ఇలాంటి కేసులు వేస్తున్నాడని చెప్పి తప్పించుకున్నాడంట. చూడండి, భయపెట్టి లాక్కున్న లీజులు ఎన్ని? ఒక్కొక్కరికి రూపాయి 50 నుంచి 100 కోట్ల జరిమానాలతో బెదిరింపు. తర్వాత రాజీ పేరిట లీజులు సొంతం చేసుకున్న వైనం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గనులన్నీ చెరబెట్టిన పెద్దిరెడ్డి జాబితా బయటకు తీస్తున్న కూటమి ప్రభుత్వం. ఈ ప్రాసెస్ ఏంటంటే 2019కి ముందు ఎవరెవరికైతే గనులు ఉన్నాయో వాళ్ళ లిస్టు తీసుకోవడము, వాళ్ళకి నోటీసులు పంపించడము. చూడండి, ఒక్కొక్కరికి 50 నుంచి 100 కోట్ల జరిమానాలతో బెదిరింపులు. ఫస్ట్ ఒక నోటీస్ పంపిస్తారు, ఏమంటే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదు, ఎక్కువ తవ్వేసినారని, కాబట్టి జరిమానా కట్టాలి, ఇదిగో 50 నుంచి 100 కోట్ల రూపాయలని ఏదో ఒక నెంబర్ వేసి ముందు నోటీసు పంపిస్తారు. నోటీసు పంపిస్తే భయపడి వాళ్ళు రిప్లై ఇస్తారు కదా, అప్పుడు సెటిల్మెంట్కు పిలుస్తారు. ఆ సెటిల్మెంట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వస్తుంది. సెటిల్మెంట్ ఎట్ట చేస్తాడంటే 50 75 నీకు ఫైన్ పడింది కదా, ఆ ఫైన్ని తీసేసి అది నేను కట్టుకుంటాను, నీ లీజు వాల్యూ ఎంత అని చెప్పి ఆ 50 75 ఈ లీజు వాల్యూ నుంచి తీసేసి ఎంతో కొంత ఆ గనులు లీజు తీసుకున్నటువంటి యజమానులకు ముట్టజెప్పి, ఈ గవర్నమెంట్లో నువ్వు నడపలేవు, ఒకవేళ నువ్వు నడిపినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇది ఒక్కటే కాదు ఫైను, ఇంకా ఫైన్లు పడే అవకాశం ఉంది, ఇంకొకటి పర్మిషన్లు కూడా క్యాన్సిల్ చేపిస్తాము అని చెప్పి బెదిరించి, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గనులన్నీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు మిథున్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. చూడండి, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, వారి బంధువుల లీజుల్లో తనిఖీల పేరిట గనుల శాఖ, విజిలెన్స్ శాఖ అధికారులు రంగంలో దింపేవాళ్ళు. ఉల్లంఘనలు గుర్తించామంటూ 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు జరిమానాలతో డిమాండ్ నోటీసులు పంపించేవాళ్ళు. ఇందాక నేను చెప్పా కదా, అదేవిధంగా నోటీస్ చూసి వాళ్ళు డిమాండ్ నోటీస్కి రిప్లై ఇస్తే ఈ గనుల శాఖ అధికారులు వాళ్ళని సంప్రదిస్తారు, వాళ్ళపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవమంటారు, ఈ విధంగా కొట్టేస్తారనమాట. సో ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరే. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అవాక్ అవుతున్నారంటే ఒకసారి ఊహించుకోండి, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలకు పడగెత్తాడో. వాస్తవంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక జైలుకి వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నడిపించడానికి కావాల్సినటువంటి మొత్తం డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కానీ విచిత్రం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకు పోయేటట్టున్నాడు. మొన్న అటవీ భూముల కేసు ఒకటి కాదు చెబితే గంట అవుతుంది, లాగ్ అవుతుంది. కాబట్టి వస్తున్న వార్తల ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చేదానికి కూడా ఇష్టంగా లేదని, వాళ్ళిద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఇన్ని గలీజు పనులు చేశావు, నీలాంటి వాళ్ళ వల్లే పార్టీ ఓడిపోయింది, నీలాంటి వాళ్ళ వల్లే 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని, నీలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని అంతర్గత మీటింగ్లో హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ హెచ్చరికలకి ఏం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భయపడ్డు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ దోచేశాడు. కావాలంటే సపరేట్ గా పార్టీ పెట్టుకుని కూడా రాయలసీమ వరకు మేనేజ్ చేయగలిగినటువంటి అంత డబ్బులు దోచేశాడు. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టికెట్ కనుక నిరాకరిస్తే ఎదురు తిరుగుతాడు, ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తాడు. మరి చూడాలి, మరి కూటమి ప్రభుత్వం ఇన్ని స్కాములు బయటపడతా ఉన్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అని చెప్పి నెటిజన్లు అయితే తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.